ఇటీవల ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు మౌనిక పొలిపల్లి హత్య కేసు. అయితే ఇది విశాఖపట్నంలోని గాజువాక ఎల్వీ నగర్ ప్రాంతంలో చోటు చేసుకోవడం జరిగింది. ఇండియన్ నేవీ ఉద్యోగి అయిన రవీంద్ర అనే వ్యక్తి ఈ యొక్క మౌనికను హత్య చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 2021లో ఒక డేటింగ్ యాప్ ద్వారా పరిచయం అవ్వడం జరిగింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ వీరిద్దరికి ముందుగానే మ్యారేజెస్ అయ్యాయి. తర్వాత మౌనిక మార్చి 29న ఎక్కడైతే రవీంద్ర అయితే నివాసం ఉంటున్నాడో ఎల్బీ నగర్ ప్రాంతంలో అతని ప్లాట్కి అయితే వెళ్ళడం, తర్వాత వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదాలు అవ్వడం. ఆ వాగ్వాదంలో కోపంతో రవీంద్ర ఈ యొక్క మౌనికనైతే గొంతు నులిమి శ్వాస ఆడనీయకుండా అయితే చంపడం. తర్వాత షాకింగ్ ఏంటంటే కనుక ఇతను ఆన్లైన్లో కత్తి ఆర్డర్ పెట్టుకొని ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొన్ని భాగాలు ఫ్రిడ్జ్లో పెట్టి కొన్ని భాగాలు అడవుల్లో కాల్చేసేసి ఆ ఇంట్లో ఏదైతే ఉందో వాసన రాకుండా సెంటు మొత్తం కొట్టేసి పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. ఈ యొక్క మౌనిక చేసిన తప్పేంటంటే పెళ్ళయింది కూడా అతనితో రిలేషన్షిప్ పెట్టుకోవడం. గడిచిన కొన్ని రోజుల క్రితం కోరుట్ల వైష్ణవిని కూడా హరిబాబు అనే వ్యక్తి వాళ్ళ హస్బెండ్ ఇదే విధంగా కత్తితో అయితే చంపి అతనే వెళ్ళి పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. ఇద్దరి మధ్య జరిగే గొడవలకి చంపడం దాకా వెళ్తున్నారంటే అది కూడా కత్తులతో దాడి చేయడం, అతి కిరాతకంగా చంపడం, ఇది ఒక ప్యాషన్లా మారిపోయింది. ఇంత పవర్ఫుల్ ప్రౌడెస్ట్ కంట్రీ అయిన మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి సమాజం ఎట్టిపోతుందో. అంటే ఇంత సులభంగా కత్తులతో దాడి చేసి చంపేసి అతి కిరాతకంగా చంపి పోలీసులకు వెళ్ళి లొంగిపోవడం ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనలో మనమే కొన్ని క్వశ్చన్స్ అయితే వేసుకోవాలి. అసలు ఎలా పడితే అలా చంపేస్తున్నారు, ఎలా పడితే అలా దాడి చేస్తున్నారు, బాడీలని ముక్కలు ముక్కలుగా కట్ చేస్తున్నారు, ప్యాక్ చేస్తున్నారు. తల్లి లేదు, చెల్లి లేదు, తమ్ముడు లేదు, అన్న లేదు, తండ్రి లేదు, ఎవరిని పడితే వారిని ఎలా పడితే అలా ఈ విధంగా కత్తులతో దాడి చేసి అయితే చంపేయడం అయితే జరుగుతున్నది. ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. ఒకరు చూస్తూ ఒకరు, అంటే తుపాకీలకు ఏ విధంగా అయితే లైసెన్స్ పెట్టామో ఆ విధంగా కత్తులకు కూడా ఈ విధంగా లైసెన్స్ ఏమన్నా పెట్టాలేమో. మార్కెట్లో సులభంగా దొరుకుతుందని చెప్పేసి తీసుకోవడం, ఈ విధంగా క్రూరంగా చంపేయడం, కిరతకంగా చంపడం, పార్సల్ కట్టేయడం. అసలు ఇలాంటి సైకోగాళ్ళకి చావంటే భయం లేదా, లేక చట్టం అంటే భయం లేదా, మనిషి ప్రాణానికి విలువ లేదా? అంటే ఏం చేసినా, ఏ తప్పు చేసినా చట్టం మమ్మల్ని ఏం చేయలేదు, చట్టం మమ్మల్ని శిక్షించలేదు, చట్టం మమ్మల్ని చంపలేదు అనే ధైర్యమా? ఒక వ్యక్తి ఒకరిని చంపడం ఎంతవరకు కరెక్ట్? మరి ఆ చంపిన వాడిని తిరిగి చట్టం ఎందుకు చంపకూడదు? అంటే వాడు చంపితే కరెక్ట్, చట్టం చంపితే రాంగ్. ఎస్, చట్టం ఒక దోషిని శిక్షించడం కంటే ముందు ఒక నిర్దోషికి శిక్ష పడకుండా ఉండే విధంగా తన కర్తవ్యంగా భావిస్తుంది. కానీ తానే చేశాను ఈ హత్య అని ఒప్పుకున్నప్పుడు, పోలీసులకు వెళ్ళి లొంగిపోయినప్పుడు, సాక్ష్యాధారాలు రుజువైనప్పుడు వెంటనే ఈ యొక్క చట్టం వారినైతే శిక్షించడం జరగాలి. ఒకరిని చంపిన వాడిని బ్రతకనివ్వడం ఎంతవరకు న్యాయం? జీవితకాలం శిక్షలు, కేసులు ఇవన్నీ ఎవరి కోసం? మొన్న వైష్ణవి ఇంట్లో, నిన్న మౌనిక ఇంట్లో, రేపు ఇంకొకటి ఇంట్లో జరగదని గ్యారంటీ ఏంటి? ఇలా ఉన్నంతకాలం ఇలాంటి సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉంటాం. అసలు ప్రాణం విలువ తగ్గిపోతుందా, లేక మనమే దాన్ని కాపాడలేకపోతున్నామా? మీ ఒపీనియన్స్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, నలుగురికి షేర్ చేయండి.